సో, మేమైతే బాగా ఎంజాయ్ చేశామనమాట అంతాక్షరి. అండ్ ఇంకొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి ఒక పెట్రోల్ బంక్ దగ్గర లంచ్ చేయడానికి ఆగామిక్కడ. ఆ ప్లేట్లు ఇస్తే దాంట్లో పెట్టచ్చు. అది ఒక్కొక్కరు ఇట్లా అండి అయ్యో నేను పులిహార చెత్త ఎవరు ఇక్కడ పడేకండి, కవర్లు వేసి వస్తుంది. ఇట్లా ఉంచి తీసుకున్నాం వడ్డించడానికి. పట్టుకోనా పట్టుకో చల్ బావర్ పట్టుకో చల్ చాము పట్టమ్మా దరా ప్లేట్ తీసుకో. దరా సమ్ ప్లేట్ ఎవరు కావాలి పెట్టించుకోండి. చపాతీ చూడండి. ఇక అమ్మమ్మకి అమ్మమ్మ వద్దండి. అమ్మమ్మ మీరు తినరా? అయ్యో ఎందుకు? తీసుకోండి తీసుకోండి. నువ్వు తీసుకో. నేనా? నువ్వు తిను ముందు. తీసుకో. ఎవరు ఎత్తినట్టు చేసినంత ఎవరికి పెట్టినా కొంచెం వెళ్ళాడేమో. ఏమన్నా ప్లేట్ తీసుకోండి మీరు. ఈయనైతే ఫోటోలు పట్టుకొని కూర్చున్నారమ్మా. ప్లేట్ తెచ్చుకోండి అంటే ప్లేట్ అది నువ్వు తీసేసుకో. అక్క చూడు ఎంత దానికి కొద్దిగా పెట్టు. అది నువ్వు తీసేసుకోట. దానికి కొద్దిగా పెట్టి తీసుకో. ఇంత నేను తిన్నావు. ఒక ప్లేట్ లేదురా, ఏం పెట్టారు? చపాతి ఏం కూర? పల్లి పులిహోర, చింతపండు పులిహోర. జీడిపప్ప. సూపర్ సూపర్. దానికోసం మీ ఆధార్ కార్డు ఇట్లా పెట్టుకున్నారా? అది ఇవ్వండి దాన్ని. కొన్ని వాటర్ ఇస్తారా? నువ్వు తీసుకో. అది టమాటా పచ్చడి ఆడుకుంటున్నారు. టమాటా పచ్చడి
తీసుకోండి ఫస్ట్ అవి ఇక్కడే ఉన్నారు ఇస్తున్నాం అన్ని తీసుకోవే. ఒక ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, హీరో ఎంట్రీ ఇచ్చి దన్నదాన్ని ఎక్కి పోతుంది 2 కొట్టి. పులిహోర బాగుంది కదా, జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు, పోపు, అన్నం, పసుపు, చాలా బాగుంది. తగినంత ఉప్పు అట్లానే ఉంది. అవును పులిహోర బాగుందా? అవును, పులిహోర బాగుంది. మాకేమో ఇట్లాంటి ప్లేట్లో, పిన్నికేమో వెండి ప్లేట్లోనా. గోల్డ్ ప్లేట్ ఏరా నీ పదినాంతో నువ్వు వెళ్ళావు మీ అమ్మకని వాడికి ఏమైనా డబ్బులు ఎక్కువ ఇచ్చి చేయించావా? ఆరెంజ్ ప్లేట్. అదిగో చూసావా, సునక మహారాజు వచ్చింది చూడు, కాలభైరవుడు. కాల భైరవ, మళ్ళీ పడతావురా భైరవ. అనుకోండి, నాకు రీల్స్ కనిపించింది. నీవు, కదా? అదంటే సరే. ఎలా ఉంది? అబ్బో నీ స్కూల్ బెంచి చాలా గట్టిగా ఉంది. నీ పొట్ట మా స్కూల్ బెంచ్ లాగా గట్టిగా ఉంది. ఇంగుడు కట్టు. చపాతీ మీకా అది ఎక్కడ కూడా ఇప్పుడే కన్హా శాంతివనం చూసాము. బెంగళూరు హైవేలో తిరుమల వెళ్తున్నాము. యాత్ర మధ్యలో వెహికల్ ఆపుకొని భోజనాలు అన్నీ అయిపోయినాయి. తిరుమల బయలుదేరబోతున్నాం. ఇప్పుడే భోజనం చేశాం కాబట్టి కొద్దిగా ఆయాసంగా ఉంది, భుక్తాయాసంగా ఉంది. కొద్దిగా భుక్తాయాసం తగ్గడానికి, ఆహ్లాదంగా ఆనందంగా ఉండడానికి మా మహతీ మహోత్రులు ఒక పాట పాడతారు. శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీ చిద్విలాస. శేషశైలవాస శ్రీ వెంకటేశ భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. నేను పుట్టాను, ఈ లోకం మెచ్చింది. నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది. నేను పుట్టాను, ఈ లోకం మెచ్చింది. నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము. నా సామిరంగా హోయ్ హోయ్, నా సామిరంగా, నా సామిరంగా హోయ్ హోయ్, నా సామిరంగా. నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము. నా సామిరంగా హోయ్ హోయ్, నా సామిరంగా, నా సామిరంగా హోయ్ హోయ్, నా సామిరంగా. వండర్ఫుల్, బాగా పాడారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి మహతీ మహోత్రులకి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి, అందరూ కొట్టాలి, తల్లిదండ్రులు కూడా కొట్టాలి, హర్షించాలి పిల్లలు ఎదిగినప్పుడు. మీ నాన్న కళ్ళలో ఆనందం చూడు, చూసావా మీరు? ఆయన కళ్ళల్లో చూడు, మీరు ఎంత బాగా పాడారనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు తిరుమల వెళ్ళిన తర్వాత ఏం చేయబోతున్నారు జర్నీలో?
చేసుకొని ఆ, షాపింగ్ చేసి ఉమ్, అక్కడ తిని చూసి విజిటింగ్ ప్లేసెస్ విజిట్ అవ్వి ఉమ్. అక్కడ తిరుమల కొండపైన ఎవరి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు మీరు? వెంకటేశ్వర స్వామి ఆయన ఇంకా ఏ పేర్లతో పిలుస్తారు? ఏడుకొండలవాడు, ఇంకా చెప్పండి. గోవింద, బాలాజీ. ఆహా, వెరీ గుడ్. ఈ అబ్బాయి ఎవరు? మీ అబ్బాయి ఆ? దరహాసన్, నీ పూర్తి పేరు చెప్పు బాబు. శ్రీ కృష్ణ దరహాసన్. ఏం చదువుతున్నావు బాబు? 10th క్లాస్. 10th క్లాసు పెట్టుకొని స్కూల్ డుమ్మా కొట్టి నువ్వు తిరుమల యాత్రకి బయలుదేరావా? ఆయనే కదా 10th ఎగ్జామ్ రాయించేలా చేసి. అమ్మా, అయితే ఆల్ ద బెస్ట్ శ్రీకృష్ణ దరహాసన్. బాగా మంచి మార్కులతో పాస్ కావాలి, బాగా చదువుకొని తిరుమల నుంచి రాందంటే బాగా కష్టపడి చదువుకోవాలి. మీరు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారు? మీరు 8th క్లాస్. 8th క్లాస్. ఏ సెక్షన్లో మీ ఇద్దరు? ఒకటే సెక్షనా? ఏ స్కూలు? తక్షశిల పబ్లిక్ స్కూల్. శ్రీకృష్ణ దరహాసన్ గారు మీరే స్కూలు? అరవింద భారతి, శ్రీ అరవింద భారతి ఇంటర్వ్యూ. ఎవరు మీ కరస్పాండెంట్ ఎవరు? లక్ష్మారెడ్డి గారు. లక్ష్మారెడ్డి గారా? ఆహా. మీ స్కూల్లో ఏ క్లాస్ నుంచి ఉంది స్టడీస్? స్కూల్లోనా? నర్సరీ టు 10th. అచ్చా, వెరీ గుడ్. ఇంకా పెట్రోల్ బంక్ మన వెహికల్ ఎక్కడుందో మనకు కనిపించట్లేదు. ఏనన్నా? ఎక్కడా? డీజిల్ పోయిస్తున్నాడా పెదనాన్న? బయలుదేరదాం. నాన్న తొందర రండి. తొందరగా బయలుదేరండి. మీ వల్ల ఇప్పటికే ఆలస్యమైంది, చాలా ఆలస్యమైంది. శారదా టీచర్ గారు తొందరగా ఎక్కండి. సార్ శ్రీనివాస్ గారు, మీరు తిరుమల ఇప్పుడు వెళ్ళడం ఎన్నోసారి? భగవంతుడు అనుగ్రహం ఆయన ఎన్నిసార్లు ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు మీరు? సుమారు 30-40 సార్లు. 30-40 సార్లు. మీ వయసు ఎంత ఇప్పుడు? 58. అంటే 100 సార్లు పైన వెళ్ళి ఉంటారు మీరు. సంవత్సరానికి 2 సార్లు వెళ్తారా? ఒకసారి కన్ఫర్మ్ 2 సార్లు 3 ఒక్కోసారి 5 సార్లు కూడా వెళ్ళారా? సరే, మీరు చూడండి శారదా టీచర్ గారు. కొద్దిగా గోవిందా అని చెప్పండి గట్టిగా. గోవిందా. శ్రీనివాస్ గారు గోవిందా చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా ఏడుకొండలవాడికి వినిపించేలాగా గట్టిగా చెప్పండి. ఏడుకొండలవాడ గోవిందా, వెంకటరమణ గోవిందా, పాహిమురారి గోవిందా, సంకటహరణ గోవిందా, శ్రీనివాస గోవిందా, పక్షివాహన గోవిందా, లక్ష్మీ నివాస గోవిందా, వెంకటరమణ గోవిందా. కస్తూరి తిలక గోవిందా. చెప్పు, ఇంకా చెప్పు. గోవిందా చెప్పండి. వజ్ర కవచధర గోవిందా. గోవిందా. నువ్వు చెప్పు నాన్న. మీరు చెప్పండి గోవిందా అని చెప్పండి. చెప్పండి.
వెంకటరమణ గోవిందా. మీరు చెప్పండి. గోవిందా గోవింద గోవిందా నామాలు చెప్పండి. ఏడుగలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద బంధు ఉడికాసవాడ గోవిందా గోవిందా తిరుమలేశ గోవిందా గోవిందా. గోవిందా గోవిందా. చూసారా డ్రైవర్ గారు కాకి చొక్కా వేసుకున్నారు. అంటే ఇది మ్యాక్సీ క్యాబ్ కాబట్టి ఆ క్యాబ్ డ్రైవర్ కంపల్సరీ యూనిఫామ్ వేసుకోవాలి, లేకపోతే ఆర్టీఓ వాళ్ళు ఫైన్ వేస్తారు. బెల్ట్ పెట్టుకోవాలి. మళ్ళీ వెనకాల గట్టిగా పడ్డది కదండి. వెనకాల ఇప్పుడు పర్మిట్ తీసుకున్నారా డ్రైవర్ గారు? ఎన్ని రోజులకు తీసుకున్నారు పర్మిట్? ఎంతమంది ప్యాసింజర్స్ అని చెప్పారు? పేర్లు కూడా రాశారా? ఏడుకొండవాడ గోవిందా గోవిందా కాపాడినాయన తండ్రి. అంటే బోర్డర్ ట్యాక్స్ కట్టాలి కదా. కట్టారా? నాతో కట్టాలని అన్నారు ఆయన. ఒకసారి కనుక్కోండి. నిన్నంతా ఒక బోర్డర్ దగ్గర కట్టాలని అన్నారు. మరి కనుక్కోండి సార్. తమిళనాడుది కట్టాలి. తెలంగాణది కూడా ఆంధ్రాకి 3,000 కట్టాలని ఏ సినిమా పెట్టావు ఇంతకి? ఊరి పేరు భైరవ కోన పెట్టాడు. సినిమా చూసారా అండి? చూడలే అదేరా దరహాసన్ టీవీ పెట్టరా అంటే ఫార్వర్డ్ చేయరా కొద్దిగా అంటే మొత్తం ఫార్వర్డ్ చేసేసాడు. అయిపోయింది. సో అలా లాంగ్ జర్నీ అయ్యాక సాయంత్రం మళ్ళీ డిన్నర్కి ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఇలా అందరం భోజనం చేసామన్నమాట. వీడియో తీస్తున్నారు ఎందుకని చెప్పి తింటుంది. మీరు తినరా? ఏం తింటున్నావు? పులిహోర చపాతి. ఏం చేస్తున్నారు? వెళ్ళారా లేదా? ఇంకా 3 hours తిరుపతి జర్నీ వెళ్ళడానికి. ఓం నమో వెంకటేశాయ. ఇంకా 3 గంటల్లో తిరుపతి రీచ్ అవ్వబోతున్నాం. 3 గంటలు 3 యుగాలు కాకుండా 9:30 అయిందా? 9:30. 9:30. నేనేంటి ఎంత వాళ్ళ తారీఖు ఎంత? 19వ తారీఖు రాత్రి 9:30 అయింది. ఇంక 3 గంటలు తిరుపతి వెళ్తాం. సో అలా మేము మా డిన్నర్ కంప్లీట్ చేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం. కానీ అంతలోపే